మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం, నిశ్చయంగా అతడు మన రోగం భరించను, మన యశములను వహించను. యెషయా గ్రంథం 53:4 నిశ్చయంగా ఆయన అతను మన రోగాలని, మన వ్యసనాలని, మనకున్న వ్యసనాలను, చెడున, మనకున్న బంధకాలు, సమస్యల నుంచి విడిపించాడంట. కాబట్టి ఆయన నిత్యంగా అంటే ఇంకా దానికి తిరగలేదు. ఆయన ఏదన్నా నీకు పని చేయాలనుకుంటే యేసు ప్రభు వారు మన దేవుడు విశ్వాసం ప్రార్థన చేసిన నిశ్చయంగా అంటే ఇంకా నిశ్చయంగా నీకు చేస్తాను. ఆయనకేది అసాధ్యం. ఆమె సమస్తను సృష్టిని సృష్టి కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన. అందుకే నిశ్చయంగా మనకున్న రోగాలను, మనకున్న వ్యసనాలు, ఈ లోకానుసార జీవితం, లోకానుసార వ్యసనాలన్నీ వహిస్తాడంట. ఆయన మీద మోపుకుంటాడంట. మనకున్న రోగాలను తీసి ఆయన మోసుకుంటాం. కాబట్టి అతను మెత్తబడిన వాని గాను, దేని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనందుని కానీ మనం అతన్ని ఎంచితమే. ఏదో ఆయన ఎన్ని చేసాడని శ్రమలు పొందాడు, కానీ మనం ఎవరు ఆయన్ని గుర్తించుకోవట్లేదు. కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం సహోదరుడు మన కోసం చనిపోయాడు, మన విశ్వాసం కోసం మొత్తపడ్డాడు. కాబట్టి శ్రమనందు కూడా ఆయన శ్రమ పడ్డా కానీ మనం ఏం చేస్తాం, జ్ఞాపకం చేసుకుంటలేదు. మనం జ్ఞాపకం చేసి మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే కలువరి శిలువలో మోసాడని విశ్వాసం, ఆ యొక్క దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం. నిశ్చయంగా అతను మన రోగాల్ని, మన వ్యసనాలను తీసివేయబడిన గాక, శాంతి సమాధానం మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నేను దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు కృపగల తండ్రి, కనికరపు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ప్రభువా. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి, మా యజమానులతో పని ఎక్కడ రాక అంత సమాధానం పరచండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్ట స్వస్థపని, హాస్పిటల్ వేసిన ముట్టడి స్వస్థపని, కుటుంబ సంస్థ బాధ విడుదల దయచండి. అప్పులు బంధకాలను బిడ్డకు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి యవన కుమారులకు తల్లిదండ్రుల మాట లోబడి కృప దయచేసి ఈ దినాన ఎవరైనా పుట్టినరోజు పిల్లలు బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపిదేమి. ఈ దినమంతా మమ్మల్ని, మా చేతి పనులు, మా యజమానులు అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచమని, కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధ పడుతుంది తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.